అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎదలోని ప్రేమ పార్ట్ 9 విందాం. అప్పటిదాకా ఏడుస్తున్న శృతి కళ్ళు తుడుచుకుని ఉక్రోషంగా చరణ్ చెంప మీద గట్టిగా కొట్టి, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కదరా, నన్ను ఎలా మోసం చేయాలనిపించింది? అసలు నీకు మనసు ఎలా వచ్చిందిరా? ఇక నీ ముఖం నాకు ఎప్పుడూ చూపించుకు, పో పో ఇక్కడి నుంచి అంటూ నేల మీద కూలబడి చేతుల్లో ముఖం దాచుకుని వలవల ఏడుస్తోంది శృతి. శృతి అలా చేయడంతో మౌలి ఆనందంతో గట్టిగా నవ్వాడు. అందరూ అతడి వైపు విచిత్రంగా చూస్తుండడంతో పక్కనే ఉన్న నవీన్ మౌలిని కదుపుతూ, పిచ్చిపట్టిందా నీకు, ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు అసహనంగా. ఎందుకేంటి అనుకుంటూ నేల మీద చూశాడు. అక్కడ శృతి కనిపించకపోవడంతో, అంటే ఇదంతా నా కళ అంటూ పక్కనే ఉన్న చరణ్ని శృతిని మార్చి చూస్తున్నాడు. అయినా కొద్ది క్షణాల్లో జరగబోయేది ఇదే కదా అంటూ ఎక్సైటింగ్గా శృతి వైపు చూస్తున్నాడు. శృతి మాత్రం వీళ్ళందరితో సంబంధం లేకుండా చరణ్ కళ్ళలోకి చూస్తోంది. సుమారు 15 నిమిషాల తర్వాత శృతి అడుగులు మౌలి వైపు కదిలాయి. మౌలి వైపు వస్తున్న శృతిని కన్నీళ్లతో అలాగే చూస్తూ ఉండిపోయాడు చరణ్. తన వైపే వస్తున్న శృతిని ఆశ్చర్యంగా చూస్తున్నాడు మౌలి. అప్పటిదాకా అదిమిపెట్టుకున్న కోపం ఒక్కసారిగా బద్దలైనట్టు చెంప మీద చెల్లుమని కొట్టి పక్కనే ఉన్న చరణ్ని ఏడుస్తూ కౌగిలించుకుంది గట్టిగా. శృతి గట్టిగా పట్టుకోవడంలోనే అర్థమైంది తను ఎంతగా ప్రేమిస్తుందో అని. ఆ ప్రేమకి, ఆ నమ్మకానికి తన కళ్ళల్లోంచి నీళ్లు ఉబ్బుకొస్తూ ఉండగా శృతి నడుం చుట్టూ చేతులు వేసి ఆమె భుజం మీద తన తలను వాల్చాడు. అంతే, అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. చరణ్ను కొడుతుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరికీ శృతి అలా చేయడంతో కంగుతిన్నారు. తను కొట్టిన దెబ్బకి చెవుల్లో రీసౌండ్ గుయ్యమంటూ వచ్చి మౌలికి ఒక్క నిమిషం పాటు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఎదురుగా వాళ్ళ కౌగిలింత. అప్రయత్నంగా ఒక చెయ్యి కొట్టిన చెంప మీద రుద్దుకుంటూ, పిచ్చిపట్టిందా నీకు, ఇంత చేసిన వాడిని ఒక్క మాట కూడా అడగకుండా ఇలా బిహేవ్ చేస్తున్నావు, మతిపోయిందా ఏంటి అని అడిగాడు కోపంగా ఎరిపెక్కిన కళ్ళతో. మౌలికి శృతి మీద పిచ్చి కోపంగా ఉంది. తన ముందే చరణ్ని కౌగిలించుకోవడం తను భరించలేకపోతున్నాడు. అదొక కారణమైతే ఇంకొకటి, అంత మంచి ఫోటో చూపిస్తే రివర్స్లో తన్నే కొట్టడం. చరణ్ని వదిలేసి ఇంకా తడారని కళ్ళతో ఒక్క మాట కూడా తన్ను అడిగే అవసరం నాకు ఇప్పుడు లేదనిపిస్తోంది. నా చరణ్ ఏ తప్పు చేయడు అని దృఢంగా చెప్తున్న తనతో ఆ ఫోటో చూపిస్తూ, మరి ఈ తప్పేంటి అన్నాడు మౌలి. అతడి చేతుల్లోని ఫోటోను 4 ముక్కలు చేసి మొహం మీద విసిరేసి, కనిపించేవన్నీ నిజాలు కావు. ఒకవేళ అది నిజమైనా ఆ అమ్మాయి ముద్దు పెట్టుకుంది కానీ నా చరణ్ కాదు. నా చరణ్ మీద నాకు నమ్మకం ఉంది అంది శృతి. నా చరణ్ అని తను అలా అంటుంటే మౌలికి చిరెత్తుకొచ్చింది. అంత నమ్మకం ఉన్నదానివే అయితే ఇందాక నేను అన్ని మాటలు అంటుంటే ఏడుస్తే ఎందుకు కూర్చున్నావు? నా ఎదురుగా నిలబడి నా చరణ్ మీద నాకు నమ్మకం ఉందని అప్పుడే ఎందుకు చెప్పలేకపోయావు? చెప్పు, ఎందుకు చెప్పలేకపోయావు? నేను ఈ ఫోటో చూపించగానే చరణ్ మీద అనుమానంతోనే నీకు కన్నీళ్ళు వచ్చాయి అన్నాడు నిలదీస్తున్నట్లుగా మౌలి. శృతి గట్టిగా ఏడుస్తూ, కన్నీళ్ళు ఎందుకు వచ్చాయంటే నేను తన్ని ప్రేమిస్తున్నాను తను. నేను ప్రేమించిన వాడు నాకే సొంతం అనుకున్నాను. ఆ ఫోటో చూడగానే నా చరణ్ నా నుంచి ఎవరో దూరంగా లాక్కెళ్ళిపోతున్నారన్న ఫీలింగ్, నా నుంచి తను దూరం చేస్తున్నారన్న బాధ. నువ్వు నా దగ్గరికి వచ్చాయని నువ్వు అన్నప్పుడు చరణ్తో చావనైనా చేస్తా కానీ ఇంకెవరిని ఊహించుకోలేనని గట్టిగా అరిచి చరణ్ దగ్గరికి వెళ్ళి హత్తుకుని ఏడవాలనిపించింది. కానీ ఇక్కడి దాకా వచ్చి ఎందుకు ఆగిపోయానో తెలుసా? అప్పటిదాకా ఏడ్చిన నా కళ్ళను చూసి, ఎందుకు ఏడ్చావు, ఏమైంది అని కంగారు పడ్డాడు. కానీ వాడి వల్లే ఏడుస్తున్నానని తెలిస్తే తట్టుకుంటాడా? వాడి కళ్ళల్లో చూసిన 15 నిమిషాల్లో ఒక్క క్షణం కూడా పశ్చాత్తాపం కనిపించలేదు నాకు. నా మీద అంతులేని ప్రేమ, తన వల్లే నేను ఇంత బాధపడుతున్నానని ఒక రకమైన బాధ, ఆ రెండే తన కళ్ళల్లో కనిపించాయి నాకు. తప్పు చేసిన వాడి కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపిస్తుంది అంటూ చెప్పడం ముగించి ఇంకోసారి గట్టిగా కొట్టింది మౌలిని. ఈసారి ఎందుకు కొట్టానో తెలుసా? నా చరణ్తో నిన్ను కంపేర్ చేసుకున్నావే, అందుకు కొట్టాను. ఆ తర్వాత చరణ్ మౌలి దగ్గరకు వచ్చి, 2 విషయాల్లో నీకు థ్యాంక్స్ చెప్పాలిరా బామ్మర్ది. అప్పుడు నువ్వు నన్ను తోసినందుకు శృతి ఓపెన్ అయి నేనంటే ఎంత ఇష్టమో చెప్పింది. ఇప్పుడు కూడా నీ వల్లే తెలిసింది తనకు నా మీద ఎంత నమ్మకం ఉందో, నన్ను ఎంత ప్రేమిస్తుందో అని ఒక క్షణం చెప్పడం ఆపి లెఫ్ట్ అండ్ రైట్ ఒకటిచ్చి, ఈ 2 విషయాల్లో నీ వల్ల తను చాలా బాధపడింది. ఇంకోసారి ఇలాంటి వేషాలు ఇస్తే చంపుతాను అన్నాడు చరణ్. మౌలి కొళ్ళంతా కారం పోసినట్టయింది. వీళ్ల ప్రేమ ముందు ఇంత మంచి ప్లాన్ ఫెయిల్ అయినందుకు నిఖిత నిరాశగా మౌలి వైపు చూసింది. నిన్న రాత్రి మాట్లాడుకున్న మాటలు గుర్తొచ్చాయి అతడికి ఒక్కసారిగా. రేపు జరగబోయేది మన ఇద్దరికీ తెలుసు, కానీ వెండి తెర మీద చూడడంలో ఉన్న కిక్కే వేరు అని నిఖిత అనడం, తను పెద్దగా నవ్వడం,
అదంతా గుర్తొచ్చేసరికి పరాభవంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన 2 నిమిషాలకి నిఖిత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చరణ్ ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతున్న శృతిని నిమురుతూ కొన్ని నిమిషాల తర్వాత తన అన్న మాటలు గుర్తు చేసుకుంటూ, అంత ప్రేమ ఎలా పుట్టింది నా మీద నీకు? అలసటగా అప్పటికే నిద్రలోకి జారిపోయిన శృతినే చూస్తూ, నా బుజ్జి బంగారానివే అంటూ నెమ్మదిగా బుగ్గల్లాగాడు. ఆ క్షణంలో ప్రేమ ఇంకాస్త పెరిగిపోవడంతో తన ప్రమేయం లేకుండానే లవ్ యూరా అంటూ తన లేత పెదాల మీద చిన్నగా ముద్దు పెట్టాడు, తనకు నిద్రకు భంగం కలగకుండా. అంత గాఢంగా నిద్ర పట్టకపోవడం వల్ల లేకపోతే మొదటి ముద్దు వల్ల తెలియని సిగ్గుతో అటువైపు తిరిగింది నవ్వుకుంటూ. అమ్మ దొంగ, నువ్వు నిద్రపోలేదా? అలా అని తెలిస్తే నా ప్రేమనంతా ముద్దుతో గట్టిగా తెలియచేసేవాణ్ణి కదా అన్నాడు చరణ్. శృతికి అతడి ముఖం చూడ్డానికి సిగ్గేసి, ఛీ పో చరణ్ అంటూ అతని నడుం చుట్టూ చేతులు వేసి మొహం దాచుకుంది. తన తలని నిమురుతూ, సారీరా, నేను చాలా బాధ పెట్టాను. నువ్వు ఎక్స్ప్లెనేషన్ అడగకపోయినా నాకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అంటూ ఆర్తి గురించి మొత్తం చెప్పి, రేపు తను ఊరి నుంచి వస్తుంది, మన ప్రేమ విషయం తనతో చెప్తానన్నాడు చరణ్. నేను కూడా రేపు నీతో పాటు వస్తాను అంది శృతి. సరే అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి, అయినా ఫోటో మౌలి దగ్గరికి ఎలా వచ్చింది? ఆర్తి ఏమైనా ప్లాన్ చేసి ఉంటుందా? అంటే మీ విషయం తెలిసి అంది శిరీష డౌట్గా. లేదు, తనకి తాను హాని చేసుకుంటుంది తప్ప ఇతరులకు చేయొద్దాను, తనై ఉండదు అంటూ ఒక క్షణం ఆలోచించి, తనకు ఫోన్ చేస్తే తెలుస్తుందంటూ పాకెట్లో ఉన్న ఫోన్ తీసుకోబోయాడు. కానీ శృతి పడుకుని ఉండడంతో ఒకవైపుకు తిరిగి తీసుకోబోయాడు. తన ఇబ్బందిని గమనించి లేస్తుండడంతో, పర్లేదు బంగారం, నువ్వు పడుకో అంటూ ఫోన్ తీసుకుని ఆర్తికి ఫోన్ చేశాడు. అవతల నుంచి ఆర్తి, అమ్మయ్య కోపం తగ్గిందా? 2 రోజులు మాట్లాడమనుకుని కంగారు పడ్డాను అంది ఆర్తి. కోపం తగ్గడం ఏంటి? 2 రోజుల దాకా మాట్లాడకపోవడం ఏంటి అన్నాడు అయోమయంగా చరణ్. స్పీకర్ ఆన్ చేయడంతో నలుగురు ఆసక్తిగా వింటున్నారు ఆర్తి మాటలు. అదే నేను ఫోటో పంపించాను కదా అంది ఆర్తి. ఏ ఫోటో? ఎవరికి పంపించావు నువ్వు? అరే బాబు, ముద్దు పెట్టుకుంటున్న ఫోటో. అప్పుడు డిలీట్ చేయమన్నావు కానీ నేను చేయలేదు. నన్ను ఎందుకో నువ్వు బాగా గుర్తొచ్చావు, అందుకే ఆగలేక నీకు ఫోటో పంపించాను. అయినా నువ్వు వెంటనే చూసావు కదా అంటూ ఇంకా ఏదో చెప్తున్న తనతో, నీతో నేను తర్వాత మాట్లాడతానంటూ ఫోన్ పెట్టేసి వాట్సాప్ చెక్ చేశాడు. అవును, తను చెప్పినట్టే ఆర్తి దగ్గర నుంచి ఒక మెసేజ్ ఉంది, కానీ అది డిలీట్ చేసింది. వెంటనే టైం చూశాడు, 9. ఆ టైం చూసిన వేణు అయితే, ఈ టైంలో నువ్వు కాలేజ్ దగ్గరేగా ఉంటావు అన్నాడు చరణ్తో. నిఖితతో నిన్న కలిసొచ్చింది చరణ్కి ఏదో అర్థమైనట్టు కానట్టుగా ఉంది. ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే బుర్ర తిరిగిపోయింది. క్షణక్షణానికి మారిపోతున్న అతడి ఎక్స్ప్రెషన్స్ చూస్తూ, ఏమైంది అంది కంగారుగా శృతి. ఆహా, ఏం లేదు, ఈ విషయం ఇంతటితో మర్చిపో. ఇంతలో వేణుకు ఫోన్ రావడంతో ఎవరా అని చూశాడు. కార్తీక్. స్పీకర్ ఆన్ చేసి, చెప్పు బావా, ఇంటర్వ్యూ సక్సెస్ అయిందంటగా, కంగ్రాట్స్ అన్నాడు వేణు. థ్యాంక్స్ రా, మీకు ట్రీట్ ఇద్దామంటే అత్తేమో ఇంటికే పిలవమంది. సో అందరూ శృతి వాళ్ళ ఇంటికి రండి. ఆ తింగరదానికి ఇంకా తెలియదులే అన్నాడు కార్తీక్. బావా అంటూ శృతి కోపంగా వచ్చేసరికి, అబ్బా స్పీకర్ పెట్టావా, అది నన్ను చంపేస్తుంది. గ్యాంగ్ అంతా అక్కడే ఉన్నారనమాట అన్నాడు కార్తీక్. నిఖిత లేదురా ఇక్కడ అన్నాడు వేణు. సరే నేను ఫోన్ చేసి చెప్తాలే తనకి అంటూ ఫోన్ పెట్టేశాడు కార్తీక్. సాయంత్రం అయింది. చరణ్, శిరీష, వేణు లోపలికి అడుగు పెట్టగానే వాళ్ళని సాదరంగా ఆహ్వానిస్తూ చరణ్ని కౌగిలించుకుని, కంగ్రాట్స్ బావా, శృతి మనసుని గెలుచుకున్నావుగా అన్నాడు కార్తీక్. నీకెలా తెలుసు అని అడిగారు ముగ్గురు ఒకేసారి. నిఖితకు కాల్ చేస్తే తను చెప్పింది కాలేజీలో జరిగిన రచ్చ గురించి. సరే గుడ్ న్యూస్ వినిపించావుగా, ఇంటికి రా అంటే మూడ్ లేదు, డిస్టర్బ్గా ఉన్నానని చెప్పి ఫోన్ పెట్టేసింది అంటూ క్యాజువల్గా చెప్పాడు. అయినా నాకు మన రెస్టారెంట్లోనే డౌట్ వచ్చిందిలే, శృతి చూపులు, నీ నవ్వులు అంటూ చరణ్ వైపు చూసి నవ్వుతూ చెప్తున్నాడు. కానీ ఆ మౌలిగాడికి ఫోటో ఎలా వచ్చిందో అది మాత్రం తెలియట్లేదు అంది శిరీష ఆలోచిస్తున్నట్లుగా. అక్కడ శృతి లేకపోవడంతో ఆ ఫోటో నిఖితిచ్చింది అంటున్న చరణ్ వైపు అయోమయంగా చూస్తూ, నిఖిత తనెందుకు అలా చేస్తుంది? ఒకవేళ ఆ ఫోటో తను చూసినా అక్కడే నేను నిలదీస్తుందిగా, నా ఫ్రెండ్ ఎందుకు అన్యాయం చేస్తున్నావని. మరి మౌలికి ఎందుకు ఇచ్చినట్టు ఆ ఫోటో అంటూ వరుసగా ప్రశ్నలు వేస్తున్న శిరీష వైపు చూసి, మొత్తం చెప్తాను అంటూ మధ్యాహ్నం నుంచి ఆలోచిస్తున్న విషయాలు మొత్తం చెప్పడం మొదలుపెట్టాడు చరణ్. నిన్న జరిగింది మొత్తం చెప్పాడు. కానీ ఇదంతా ఎందుకు అన్న శిరీష మాటలకు అడ్డుపడుతూ, గుడిలో తన కొబ్బరి మొక్క తినిపిస్తూ, మనది సూపర్ జోడీ కదా అని చెప్పడం, శృతి కోసం నేను వెతుకుతుంటే తన బావ వచ్చాడు,
ఇంకా కాలేజ్కి ఎందుకు వస్తుంది అని నాలో పొసెసివ్నెస్ క్రియేట్ చేయాలనుకుంది. కావాలనే వేలుగు దెబ్బ తగిలిందని చెప్పి నేను తినిపిస్తుంటే నా వేళ్లకు తన పెదవులు తగిలించడం, కొంచెం తేడాగా బిహేవ్ చేయడం, ఇప్పుడు కార్తీక్తో డిస్టర్బ్గా ఉన్నానని చెప్పడం. నిజం చెప్పాలంటే ఇది హ్యాపీగా ఉండాల్సిన మూమెంట్. కానీ మరి తను ఎందుకు డిస్టర్బ్ అయింది అంటూ ఒక నిమిషం తను చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతున్న మాటని, అంటే తను నిన్ను ఇష్టపడుతుందా అంది శిరీష అప్రయత్నంగా. మరి ఆకాశ్ ఉన్నాడుగా తనకి అన్నాడు వేణు అయోమయంగా. అదే అసలు ఏం అర్థం కావట్లేదు. నిఖిత అలా ఎందుకు చేస్తుంది అంటూ అందరూ తలపట్టుకుని కూర్చున్నారు. కొన్ని గంటలు వెనక్కి వెళ్తే ఫోన్ రింగ్ అవుతోంది. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న ఆర్తి కాల్ కట్ చేసి అటువైపు తిరిగి పడుకుంది. పదే పదే ఫోన్ రింగ్ అవుతుండడంతో చెవి మీద పెట్టుకుని హలో అంది విసుగ్గా. హాయ్ ఆర్తి, ఏం చేస్తున్నావు? ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నాను. ఆ ప్రశ్న వినగానే అరే బుర్ర తక్కువ వెదవా, ఈ టైంలో ఏం చేస్తారా, ఎవరు నువ్వు అంటూ చిరాగ్గా జవాబిస్తున్న ఆర్తితో, ఓరి నాయనో, నిద్ర అంటే నీకు ఇష్టమని తెలుసు కానీ ఇలా నిద్రలో మనుషులు మర్చిపోతాను మాత్రం తెలియదు. నేను రవి అన్నాడు రవి. ఓ సారీ అంది ఆర్తి. సర్లే కానీ బయటికి రా అన్నాడు రవి. ఆర్తి దుప్పటి కప్పుకుంటూ ఇప్పుడా, ఫుల్ స్లీప్లో ఉన్నాను రవి, ప్లీజ్ అంది ఆర్తి. ఇప్పుడు నువ్వు వస్తున్నావంతే అని ఫోన్ పెట్టేశాడు రవి. దొంగ మొహమాడు అని తిట్టుకుంటూ తలుపు తీసుకుని బయటకు వచ్చింది. స్టైల్గా బైక్పై కూర్చున్న రవిని చూస్తూ బంగారు లాంటి నిద్రను పాడు చేసావు, వచ్చానుగా చెప్పేంటి అంది ఆవలిస్తూ. నీకో సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, పద వెళ్దాం అని బైక్ స్టార్ట్ చేశాడు. అంతే, నిద్ర ఒక్కసారిగా ఎగిరిపోయి, ఓ ఆగాగు, ఎక్కడికి ఈ టైంలో, అది కూడా అమ్మ వాళ్ళకి చెప్పకుండా. బుద్ధు, నేను ఆంటీ వాళ్ళ దగ్గర నిన్నే పర్మిషన్ తీసుకున్నాను, ఇప్పుడు ఓకేనా మేడం గారు అన్నాడు రవి. ఇంకేం మాట్లాడకుండా గమ్మున బైక్ ఎక్కి కూర్చుంది ఆర్తి. ఆలోచనలు మొత్తం అతడి చుట్టే తిరుగుతున్నాయి. ఎందుకో ఆ క్షణంలో చాలా నచ్చేశాడు తను. తను సర్ప్రైజ్ చేయాలని అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకోవడం చాలా గొప్పగా అనిపించింది. ఆనందాశ్చర్యాలతో నన్ను ఇంతలా సర్ప్రైజ్ చేయాలని నీకు ఎందుకు అనిపిస్తోంది అని అడిగింది ఆర్తి. దానికో స్పెషల్ కారణం ఉంది, అది తర్వాత చెప్తాను అన్నాడు రవి. నీతో ప్రతిదీ సస్పెన్సే బాబు. సర్లే గాని మనం ఎక్కడికి వెళ్తున్నాం అంది క్యూరియాసిటీగా. మేడం, ఇది సర్ప్రైజ్ అండి. పో చెప్పకపోతే. అప్పటికి సమయం ఉదయం 4 గంటలు. చల్లటి గాలి, చిమ్మ చీకట్లు ఇంకా తొలగిపోలేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. తనకు నచ్చిన సాంగ్ సెలెక్ట్ చేసుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకోబోయింది. మళ్ళీ అంతలోనే అతడికి బోర్ కొడుతుంది కదా అనుకుని, ఓయ్ నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అని అడిగింది. ఒక ఓల్డ్ హిందీ సాంగ్ చెప్పాడు. నాకు చాలా ఇష్టం ఆ సాంగ్ అంటే అన్నాడు రవి. అవునా అని ఇయర్ ఫోన్స్ తీసేసి ఆ పాట ప్లే చేసింది. పాటను ఎంజాయ్ చేస్తూ, ఈ టైంలో పాటలు వినాలనే ఆలోచన వచ్చినందుకు నిజంగా గ్రేటే బాబు నువ్వు అన్నాడు రవి. థ్యాంక్ యూ అంది ఆర్తి. అలా మాట్లాడుకుంటూ బీచ్ దగ్గరకు వచ్చేశారు. బీచ్ దగ్గరకు వచ్చిన తర్వాత వన్ సెకండ్ అంటూ తన కళ్ళను మూసేసి కొద్ది దూరం నడిపించి చేతులు తీసేశాడు. ఎదురుగా ఉన్న అద్భుతాన్ని చూసి నోట మాట రాలేదు. కళ్ళు పెద్దవి చేసి ఆనందంతో నోరెళ్లబెట్టి కొన్ని నిమిషాల పాటు అలానే చూస్తూ ఉండిపోయింది. ఇసుక మీద పడున్న అందమైన గులాబీ రేకులు, ఎదురుగా 4 స్తంభాలకి చిన్ని లాంతర్లు గాలికి అటు ఇటు లయబద్ధంగా ఊగుతున్నాయి. అవి ఊగుతుంటే వాటిలోని వెలుగు చుట్టూ పరుచుకున్న చీకటి మేళవించి అందమైన చిత్రంలా కనువిందు చేస్తోంది. గాలికి అందమైన గులాబీ రేకులు ఎగిరి వాళ్ళిద్దరి మీద పడుతూ స్వాగతం పలుకుతున్నట్లు అనిపించింది. ఆర్తి చేయి పట్టుకుని అక్కడ తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాడు. పైన నిర్మలమైన ఆకాశం, కింద సున్నితంగా పాదాలను ముద్దాడుతున్న సముద్రపాలెలు. అక్కడున్న ప్రతిదాన్ని మైమర్చిపోయి ఆస్వాదిస్తోంది ఆర్తి. ఒక్క నిమిషం అంటూ పక్కనే ఉన్న కేకును టేబుల్ మీద పెడుతూ, హ్యాపీ బర్త్డే ఆర్తి అన్నాడు రవి. సిటీ చూడ్డానికి రవితో తిరుగుతూ ఉండడం వల్ల అసలు తన పుట్టినరోజు వస్తుందన్న సంగతి మర్చిపోయింది ఆర్తి. అతడిలా సడన్గా సర్ప్రైజ్ చేసేసరికి తన కళ్ళల్లో కన్నీళ్లు గిర్రని తిరిగాయి. తన కన్నీళ్లు తుడుచుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ రవి, నా లైఫ్లో ఈ బర్త్డే చాలా స్పెషల్ అంది ఆర్తి. కేక్ కట్ చేసి ఆమెకు తినిపించాడు. వస్తున్న కన్నీళ్లను అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంది ఆర్తి. ఇందాక వచ్చేటప్పుడు అడిగావు కదా, ఇంతలా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నావు ఎందుకని? ఆసక్తిగా వింటోంది అతడు ఏం చెబుతాడో అని. ఫస్ట్ టైం నేను బీచ్కి తీసుకెళ్ళినప్పుడు నీ కళ్ళలో హ్యాపీనెస్, థ్యాంక్ యూ అంటూ సంబరపడిపోతున్న మాటలు, నీ ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ చూడ్డానికైనా మళ్ళీ సర్ప్రైజ్ ఇవ్వాలనిపించింది. నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉండాలి ఆర్తి అన్నాడు రవి. అతడి మాటలకి
అప్పటిదాకా అదింపెట్టుకున్న కన్నీళ్లు ఒక్కసారిగా బయటకొచ్చాయి. అమల ఏడుస్తుంటే, అతి ఏంటిది చిన్నపిల్ల అన్నాడు రవి. తన ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చున్న రవిని కౌగిలించుకుని థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆ ఒక్క మాట మాత్రం ఎలాగోలా చెప్పేసింది. కొన్ని ఫీలింగ్స్ మాటలకు కూడా అందవేమో. అయినా ఇలా ప్లాన్ చేయాలని నీకెలా అనిపించింది అంది చుట్టూ చూస్తూ. మామూలుగా రెస్టారెంట్లో పార్టీ ఇద్దాం అనుకున్నాను, కానీ నీకు నేచర్ అంటే ఇష్టం కదా అని నాకున్న కొంచెం బుర్రని ఇలా వాడేశాను అన్నాడు రవి. రవి మాటలకు హాయిగా నవ్వేసింది ఆర్తి. చాలాసేపటి దాకా అక్కడే ఉండి తర్వాత గుడికి తీసుకెళ్లాడు. మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుని ఇంతలా తనపై అవమానం చూపిస్తున్న రవిని తన నుంచి ఎప్పటికీ దూరం చేయదు దేవుడా అనుకుంది తన మనసులో. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.